హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి గైస్, మరొక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఏపీ మెగా డిఎస్సి కోసం చాలా మంది అభ్యర్థులు చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మనకి జస్ట్ ఎస్టర్డేనే మనకి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది 20 ఏప్రిల్ 2025. నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచే మనకి అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. నిన్నటి నుంచి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 20 ఏప్రిల్ 2025 10 AM నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 15 మే 2025 వరకు మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. మీరు ఈ యొక్క వెబ్సైట్కి రావడానికి, ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ఏపీ గవర్నమెంట్ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ apdse.apcfss.in అనమాట. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, అండ్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. అండ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, అన్ని సబ్జెక్ట్స్, సిలబస్, ఇందులో ఏమేమి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, అవి ఏమేమి మీరు ప్రిపేర్ అవ్వాలనే డీటెయిల్స్ కూడా ఇందులో అయితే ఉంటాయి అన్నమాట. పోస్ట్ వేకెన్సీస్, డిస్టిక్ వైజ్ మనకి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. టోటల్ మనకు వచ్చేసరికి 16,347 పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. నోటిఫికేషన్ అండ్ పోస్ట్ వేకెన్సీ డీటెయిల్స్, ప్రెస్ నోట్ కానీ, అండ్ జీఓ డీటెయిల్స్, గవర్నమెంట్ ఆర్డర్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీకు ఏదైనా డౌట్స్ అనేవి క్వశ్చన్స్ ఉంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీరు క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యూజర్ మాన్యువల్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేవి కూడా యూజర్ మాన్యువల్స్ ఫాలో అవ్వచ్చు అనమాట. మీరు షెడ్యూల్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి గైస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. టోటల్ మనకి 8 నెంబర్స్ అయితే ఇచ్చారు, అండ్ ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ఈమెయిల్ ఐడికి కానీ, ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ బాక్స్లోనే మనకి నోటిఫికేషన్ పేజ్ అయితే ఉంది. జస్ట్ ఇది క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అని ఇలా 2 అయితే ఉన్నాయి మనకి. వ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మెగా డిఎస్సి 2025 అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. డిస్టిక్ వైజ్ మనకి ఎన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేశారు ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇవి అనమాట. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఇలా డిస్టిక్ వైజ్ అయితే మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ కూడా మనం అప్లికేషన్ అనేది ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా ఇక్కడ అయితే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి మీకు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఇదనమాట, cse.ap.government.in. ఈ వెబ్సైట్కి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ టాప్లోనే మెగా డిఎస్సి 2025 అని స్క్రోల్ అవుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ. ఇది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఏదైతే చూపించానో ఆ పేజే మీకు ఓపెన్ అవుతుంది అనమాట, ఆ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, అప్లికేషన్ అనేది. ఫస్ట్ టైం లాగిన్ అయ్యే క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేసి ఇక్కడ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చదువుకోవాలి గైస్. అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ టిక్ మార్క్స్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే ప్రొసీడ్ అవ్వాలన్నమాట. యూజర్ మాన్యువల్ అనేది ఉంటుంది, అండ్ ఇంగ్లీష్లో వీడియో రూపంలో కూడా ఉందన్నమాట. అంటే మీరు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వీడియోస్ రూపంలో అయితే అప్లోడ్ చేశారు. ఇవి చూసుకొని మీరు అప్లికేషన్ అయితే మీ ఓన్గానే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసరికి మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అండ్ ఈ విధంగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్లో నేమ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేయాలన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో అండ్ మీ ఆధార్ కార్డులో మ్యాచ్ అవ్వాలి. అలా ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. అండ్ మీ జెండర్, మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవి కూడా మీ ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ డీటెయిల్స్, ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా అనేది ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్
డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ అన్నీ కూడా బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి గైస్. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ మొత్తం కూడా ఆన్సర్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి ఐ హియర్ బై అయితే ఉంది కదా, అంటే ఇక్కడ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్ అని మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జనరేట్ ఓటీపీ. సో ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్కి అయితే నెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ లేదంటే సో మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారు కదా వాటికి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే సో ప్రొసీడ్ అవుతారు గైస్. ఈ విధంగా అయితే ఈజీగానే ఉంటుంది మనకి అప్లికేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవాలి గైస్. అప్లికేషన్ ఫీజు కూడా మనకైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరికి 750 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ద అప్లికెంట్స్ హ్యావ్ టు పే సో ద అమౌంట్ 750 రూపీస్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి మనకి ఖచ్చితంగా సో అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది కదా 750 రూపీస్ అయితే. సో డిఎస్సికి అయితే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా సో ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ మొత్తం కూడా చదువుకున్న తర్వాత మీరు అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. అండ్ మినిమం మీకు ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 44 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ అనేది కావాల్సి ఉంటే మీకు నోటిఫికేషన్లో అయితే సో కేటగిరీ వైజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఇందులో వచ్చేసరికి ఎస్జిటి పోస్టులు వీటికి వచ్చేసరికి మీరు టీటీసీ అనేది చేసి ఉండాలి. సో ఇంటర్ తర్వాత టీటీసీ అయితే చేస్తారు కదా, టీటీసీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట. టీటీసీ అండ్ బీఈడి చేసిన వాళ్ళు సో ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అయితే సో అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ డేట్స్ అనేవి కూడా మెన్షన్ చేశారనమాట. సో జూన్ జూలైలో అయితే జరుగుతాయి అనమాట. జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయని, అప్ టు 1 మంత్ అయితే జరుగుతాయని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో మేబీ ఇవి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది గైస్. సో ఎందుకంటే చాలామంది సో ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోదు. సో 90 డేస్ వరకు ఎక్స్టెండ్ చేయమని చాలామంది అయితే కోరుకుంటున్నారు కాబట్టి మేబీ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఒకవేళ మీరు సో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సో డిఎస్సికి అప్లై చేసే వాళ్ళు ఉంటే సో తప్పకుండా మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి గైస్. మీకు 90 డేస్ అనేది సో నీడా కాదనేది తెలియచేయండి. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా సో హెల్ప్ అవుతుందన్నమాట. మేబీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా అయితే కమెంట్ రూపంలో తెలియచేయండి. సో అండ్ నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి గైస్. సో ఇక్కడైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా మెన్షన్ చేశారనమాట. సో అప్లికేషన్ డీటెయిల్స్ కానీ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ సో సబ్జెక్ట్ ఈవెంట్ అని అండ్ పేమెంట్ మోడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లో అయితే ఉంటుందని సో ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారు. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి గైస్. అన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కానీ లేదంటే సిలబస్ డీటెయిల్స్ కానీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కూడా సో ఇక్కడ అయితే డాక్యుమెంట్ రూపంలో మనకి ఇచ్చారు. సో ఇవి మీరు క్లిక్ చేసుకొని సో ఇందులో ఏమేమి డౌట్స్ ఉన్నాయి అనేది మీకు మ్యాక్సిమం ఇక్కడ క్లియర్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో హౌ మెనీ టీచర్ వేకెన్సీస్ ఆర్ బీయింగ్ సో ఫిల్డ్ ఇన్ ద కరెంట్ మెగా డిఎస్సి. సో మెగా డిఎస్సిస్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారనేది ఇక్కడ సో క్లియర్గా అయితే ఆన్సర్ కూడా చేశారు వీళ్ళు. సో 16,347 టీచర్ పోస్టులు అయితే సో ఈ డిఎస్సి నోటిఫికేషన్లో సో భర్తీ చేయబోతున్నారని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ విచ్ మేనేజ్మెంట్ విల్ దీస్ పోస్ట్ బి ఇన్. సో ఇవి వచ్చేసరికి అండ్ ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి అవండి అనేవి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్ స్కూల్స్లో, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా అయితే సో ఇలాంటి స్కూల్స్లో అయితే మనకి సో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఈ ఖాళీలను భర్తీ చేస్తామనేది. సో గురుకులం స్కూల్స్ అని ఇలాగైతే మనకి ఉంటాయి కదా, సో ఈ స్కూల్స్లో అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారని సో ఇక్కడ అప్డేట్ చేశారు గైస్. సో ఇక్కడ మొత్తం సో ఏ కేటగిరీకి సంబంధించి ఏ స్కూల్స్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో అయితే మీకు అన్ని డీటెయిల్స్ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఫిల్ చేశారు గైస్. ఇక్కడైతే క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు.
సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి గైస్. మీకు ఉన్న ప్రతి ఒక్క డౌట్స్ కూడా సో నేను రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీ యొక్క ప్రతి ఒక్క కమెంట్‌కి కూడా సో రిప్లై ఇస్తాను. సో మ్యాక్సిమం మీకు డౌట్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటే క్లియర్ అయిపోతాయన్నమాట. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సో అప్లై చేసుకోండి. సో మీ యొక్క ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు సో యూజ్ లేకపోయినా కానీ ఎవరో ఒకళ్ళు మీ యొక్క రిలేటివ్స్‌లో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ సో డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి గైస్. ఎందుకంటే మనకి సో మే 15థ్ వరకే అప్లికేషన్ టైమ్ అయితే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఇదే అనమాట. సో గవర్నమెంట్ జాబ్ అప్డేట్ డీఎస్సీ మెగా నోటిఫికేషన్. సో తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సో అప్లై చేసుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.